ఒక 2 నెలల పసిపాప ఒక చిన్న గొడవలో మృతి చెందడం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, సో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూల్ మండలం ఆహ్, కుమ్మెర జాతరలో జరిగిన ఏదైతే భక్తులకు అలాగే నిర్వాహకులకు జరిగిన చిన్న తగాదాలో ఇక ఆ తగాదా కారణంగా అది చిలికి చిలికి గాలి వానగా మారి ఒక 2 నెలల పసిపాప మృతికి కారణమైందనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా ఇది మరి ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలకు సంబంధించిన అంశాలతో పాటు ఇది 2 వర్గాల మధ్య అంటే అగ్రవర్ణాలకు, నిమ్న వర్గాలకు మధ్య కూడా మరి ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో అగ్రవర్ణాలు ఇప్పుడు నిమ్న వర్గాలని తెలంగాణలో అంటే తక్కువ కులాల వారిని తక్కువ చేసి చూస్తున్నారు. అదే క్రమంలో ఈ జాతరలో కూడా ఈ యొక్క ఈ పసిపాప మృతికి కూడా ఇదే కారణమనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, అదే క్రమంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్ళారు. చాలామంది బీసీ నాయకులు కూడా వెళ్ళారు. సో దీంట్లో చనిపోయిన పసిపాప వయసు 2 నెలలు. సో ఈ పసిపాప ఎలా మృతి చెందిందనే దాని పట్ల, ఈ మృతి పట్ల మాత్రం పోలీసులు చెప్తున్న వాదనకు కావచ్చు, అదే క్రమంలో అక్కడ జరుగుతున్న ప్రచారానికి విభిన్నంగా ఉండడమే కాకుండా, సో చనిపోయిన ఈ పసిపాపకు సంబంధించిన తల్లి మరి ఒక ఎస్సీ మహిళగా కూడా చెప్తున్నారు. అదే క్రమంలో ఆమె భర్త కూడా రజకుడు. సో ఆయన పేరు చిల్కేశ్వర్ అని కూడా తెలుస్తోంది. సో దాంట్లో మొత్తానికి ఈ యొక్క ఘటన అయితే మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కుల వివక్ష అనేది కొనసాగుతోంది అనేది బహిర్గతం అవుతుంది. ఒక జాతరలో జరిగిన గొడవ మాత్రం 2 నెలల పసిపాప మృతి చెందడం, సో ఆమె ఎలా మృతి చెందింది అనే దాని పట్ల కూడా మరి తల ఒక రకంగా చెప్తున్న నేపథ్యంలో నిజంగా ఈ పసిపాపం ఎవరిదనే దాంట్లో ఈ సమాజం నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి. సో ఓవరాల్గా దీనిపైన మానవ హక్కులకు కూడా ఫిర్యాదులు వెళ్ళాయి. సో పోలీసులు అయితే మరి 19వ తేదీన ఈ ఘటన జరిగితే నిన్న మధ్యాహ్నం వరకు కూడా దోషుల్ని అరెస్ట్ చేయకపోవడం కావచ్చు, దాంట్లో మరి కొన్ని అనుమానాలకు కూడా తావిస్తున్న నేపథ్యంలో అగ్రవర్ణాల వారు మాత్రమే ఈ యొక్క మరి తక్కువ సామాజిక వర్గాలైన బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వాళ్ళపైన జరిగిన దాడి పట్ల ఉదాసీనంగా వ్యవహరించారనే ప్రచారం నేపథ్యంలో 5-6 రోజులు కూడా హైడ్రామా కొనసాగిన నేపథ్యంలో ఒక పసిపాప అయితే 2 నెలల పసిపాప మృతి చెందడం అనేది మిస్టరీగా మారింది. సో ఈ మిస్టరీలో మరి ఆమె తొక్కిసలాటలో చనిపోయిందని మరి ఆ పాప తల్లి చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా మరి రాజకీయాలకు ఇది ఒక కథావస్తుగా మారకుండా ఖచ్చితంగా జరిగిన దాంట్లో ఎవరు బాధ్యులు అనే దాని పట్ల ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మరి పోలీస్ అధికారులు కావచ్చు, తర్వాత అక్కడున్న జాతర నిర్వాహకులు కావచ్చు, సో నిజంగానే ఈ యొక్క పాప తండ్రిని కూడా మరి దాడి చేసి కొట్టారని ఈ వర్గం చెప్తున్న నేపథ్యంలో తమ పైనే అతను దాడి చేశాడని చెప్తున్న విభిన్న వాదన నేపథ్యంలో ఈ జరిగిన ఘటనలో మాత్రం పోలీసులు ఒక ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా విచారణ చేసి దోషుల విషయంలో మరి ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా కొంత మరి ఇది బాధ్యత ఉంటుంది కనుక, సో అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా బాధ్యతాయుతంగా మరి విచారణ చేసి బాధ్యులు ఎవరైతారో ఆ పసిపాప మృతి కారణం ఎవరో సో కనుగొని ఖచ్చితంగా వాళ్లకు శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది రాజకీయపరమైన అంశము కాకున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలు కూడా దీంట్లో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఈ పాప మృతికి కారణమైన వ్యవస్థ ఎలా జరిగిందనే దాని పట్ల నిష్పక్షపాతంగా విచారణ జరిపి పోలీసులు మాత్రమే దాంట్లో ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు కావచ్చు, ఇది మరి ఈ కులాలకు సంబంధించిన అంశంగా కూడా మారుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వ యంత్రాంగం నిక్కచ్చిగా వ్యవహరించి మరి దోషులలో తేల్చాల్సిన అవసరం ఉంటుంది. వారికి శిక్ష పడేలాగా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే క్రమంలో బాధితులకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక, సో ఒక నిష్పక్షపాతమైన ధోరణితోనే అందరూ కూడా మరి వ్యవహరించాలి. ఇట్లాంటి మరి కుల వివక్ష అని వస్తున్న వార్తల విషయంలో కావచ్చు, మరి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇది రోజు రోజుకు మరింత ఈ కుల సమస్య పెరిగి సమాజాన్ని మరొకసారి సిగ్గుపడేలా చేసే వ్యవస్థ రాకుండా ఈ సమాజంలో ఇలాంటి కుల వివక్ష కూడా ఇంకా కొనసాగుతుందని కూడా మరి ఒక సంకేతం వెళ్లకుండా అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఈ విషయంలో అక్కడ జరిగిన దాని పట్ల ఖచ్చితంగా ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి, సో దీంట్లో పసిపాప మృతికి కారణం ఎవరు, ఆ కుటుంబానికి సంబంధించిన న్యాయం ఎలా చేయాలనే అంశంలో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరించాలని మాత్రం వస్తున్న ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కు తగ్గట్టుగా కూడా మరి విచారణ చేయాలి. అదే క్రమంలో వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక కుల వివక్ష అనే
అంశం కూడా ఎక్కడ కూడా తెరపైకి రాకుండా ఈ కులాల వ్యవస్థను మరొకసారి కేవలం రాజకీయాలకు మరి ఇదొక అంశంగా మారకుండా మరి ఇది రాజకీయాల్లో ఇది ఒక అస్త్రంగా మారిపోతుంది. ఒకవైపు బీసీలు ఒకవైపు, మరొక వైపు రెడ్డిలు ఒకవైపు అని జరుగుతున్న ప్రచారంలో ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం పైన ఉంది. సో ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాలలో మరి సత్వరంగా అంటే త్వరితగతిన స్పందించడమే కాకుండా సో దాంట్లో మరి జరుగుతున్న ఆందోళన కావచ్చు, జరుగుతున్న సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు, సో వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లేని పక్షంలో ఇది ఒక చోటు నుంచి ఒకటికి సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతూ ఖచ్చితంగా ఇది మరింత సంచలనంగా మారే అవకాశం ఉంటుంది కనుక సో ఇప్పటికైతే పోలీసు అధికారులు ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. సో అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు ఇక ముందు జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మరి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ బాధ్యత. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనుక సో రెడ్డి వర్గాన్ని కూడా కొంత కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అందుకనే పోలీసులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని కూడా అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది కనుక ప్రభుత్వం బాధ్యతాయుతంగా జరిగిన ఘటనపై పూర్తిగా విచారణ చేసి దోషులకు శిక్ష చేయాలని అప్పుడే ఆ పసిపాప 2 నెలల పసిపాప ఆత్మ శాంతిస్తుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.